అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఏదైతే కమిషనర్ అండ్ చైర్మన్ పదవులు ఇచ్చి ఆరుగురికి ఒక గౌరవప్రదమైనటువంటి వాళ్ళందరికీ కూడా దక్కింది. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి చైర్మన్ పదవులు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా పూర్తిగా అసెంబ్లీ టికెట్ ఆశించిన వాళ్ళే. ప్రస్తుతం మనతో పాటు జంగా రాఘవరెడ్డి ఉన్నాడు. తను కూడా వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించాడు. ఏదైతే వరంగల్ పశ్చిమ అభ్యర్థి నాయన రాజేందర్ రెడ్డి గెలుపు కోసం కూడా తను పార్టీకి కష్టపడి తనను గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి జంగా రాఘవరెడ్డి ప్రస్తుతం తనకు ఇచ్చినటువంటి ఏదైతే ఆయిల్ అండ్ సీడ్స్ చైర్మన్ అండ్ కమిషన్ అండ్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆయన తృప్తిగా ఉన్నాడా, అసంతృప్తిగా ఉన్నాడా ఈ పదవి పైన అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుతం జంగా రాఘవరెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు కమిషనర్ అండ్ చైర్మన్ ఆయిల్ అండ్ సీడ్స్ చైర్మన్గా ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మీకు ఒక గౌరవప్రదమైన కల్పించారని అనుకుంటున్నారు జనాలంతా కూడా. మీకు వచ్చిన పదవి పైన మీరు తృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? నేను పదవుల కోసమే రాజకీయంలో లేను. కాంగ్రెస్ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీ వాదిని కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. పదవి వస్తే కాంగ్రెస్ పార్టీగా కాదు, రాకపోతే కాంగ్రెస్ పార్టీ అది లేదు. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో లేను. కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది, గెలిపియమని ఆదేశాలు ఇచ్చింది, గెలిపించినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు ఈ పదవి ఇచ్చింది. తప్పకుండా ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి న్యాయం చేస్తాం. మీ అందరికీ తెలిసిన విషయంలో గతంలో ప్రజలు నాకు డీసీసీ బ్యాంక్ చైర్మన్ ఇచ్చిండ్రు. 226 కోట్లు మాత్రమే ఉండే. నేను దిగిపోయే వరకు 1428 కోట్ల రూపాయలు దాన్ని ఒక వరంగల్ జిల్లాలోనే ఒక మంచి దిశగా తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పుడు దీన్ని కూడా తప్పకుండా రైతులకు మేలైన సహకారం అందించి అందుబాటులో రైతులకు అందుబాటులో ఉండే విధంగా రైతులకు దగ్గరకి వెళ్ళి వాళ్ళకి ఏ అవసరాలున్నా తప్పకుండా నేర్స్తాం. ఆ ఆయిల్ పామ్ ఇండస్ట్రీస్ని తప్పకుండా డెవలప్ చేస్తాం. మరింత దాన్ని అభివృద్ధి పదంలో రైతు బాధలకు అందుబాటుగా కాంగ్రెస్ పార్టీకి పేరు వచ్చే విధంగా, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు కుటుంబంగా దాన్ని తీర్చిదిద్దుతా అని చెప్పి ఇచ్చిన పనిని తప్పకుండా తీర్చిదిద్దుతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో జంగా రాఘవరెడ్డికి సంబంధించినటువంటి ఆయనకు సరిపడా ఏదైతే గౌరవప్రదమైనది కాదు అని చెప్పేసి మీ కార్యకర్తలు అనుకుంటున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు? తప్పగా అది అంటే కార్యకర్తలు ఏమనుకుంటున్నారు అంటే ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్సీలు ఇప్పుడు లేవన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం ఖాళీ ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఈ ప్రజలలో చర్చ ఎందుకు ఉండాలనే ఉద్దేశంతోనే ఇది ఇచ్చారు తప్ప తప్పకుండా ఎమ్మెల్సీ నాకు అధిష్టానం ఇస్తా అని చెప్పింది, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని చెప్పింది. తప్పకుండా ఇస్తారన్న నమ్మకం నాకుంది. అంటే ఇప్పుడు మీకు వచ్చిన చైర్మన్ పదవి దాంతో మీరు సంతృప్తిగానే ఉన్నారా? 100% కాంగ్రెస్ పార్టీ ఏది ఇస్తా అది శిరస్థాపనిస్తా. సో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఇప్పటికే చాలా మంది చైర్మన్ పదవులు ఆశించారు. వాళ్ళంతా కూడా కొంతమంది అలిగిన సందర్భం చూడొచ్చు మనం. ఎందుకంటే ఇలాంటి చైర్మన్ పదవులు ఎన్నో వస్తాయని కాంగ్రెస్లో చాలా మంది కూడా ఆశావులు ఉన్నారు. సో ఇదంతా కూడా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల పైన ఏమన్నా ప్రభావం పడే అవకాశం ఉందా? అలాంటిది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలో మీ అందరు చూసిన విషయంలో కాంగ్రెస్ పార్టీలో మీరు ఏమని చెప్పారు, కాంగ్రెస్ కుమ్ములాట ఎక్కువ అని చెప్పారు. ఎలక్షన్లు అయిపోయాక మరి ఎలక్షన్ లోపు కుమ్ములాట కనబడిందా? తాత్కాలికంగా ఇంట్లో అయితే అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో తాత్కాలికంగా పెద్ద పార్టీ, చరిత్ర గల పార్టీ కాబట్టి దీనికి 130 ఏళ్ళ చరిత్ర ఉంది కాబట్టి చాలామంది నాయకులు ఉంటారు కాబట్టి అందరికీ ఆశించిన విధంగా రాకపోవచ్చు. కానీ ఎంతో కొంత పనిచేసిన వాళ్ళకు మాత్రం కాంగ్రెస్ పార్టీ న్యాయం జరుగుతుంది. మీ అందరికి తెలిసిన విషయమే. పేదోడికి ఒక పెట్రోల్ పంపులో పనిచేసే కార్యకర్తకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఒక సర్పంచ్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసింది. అంటే మీరు చూడండి, ఇక్కడ డబ్బు కోసమో పదవుల కోసమో లేకపోతే అహంకారం చూసో లేకపోతే ఆకాశం చూసో అసలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కాదు. కష్టపడి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తప్పకుండా ఇప్పుడు మా దగ్గర కూడా రోహిత్ చౌదరి కానీ ఇలా ఇన్ఛార్జ్ మేడంజీ కానీ ఎవరైతే కష్టపడి ఎన్నికలలో పనిచేశారో వాళ్ళకు దేవులాడి వెంకలాడిస్తున్నారు, అంటే పిలిచిస్తున్నారు. నిజంగా నాకు కూడా నేను అటు వెంకల పదవుల కోసం పోలేదు. వాళ్ళే ఫోన్ చేసి నీకు చైర్మన్ ఇస్తున్నామని చెప్పి ఫోన్ చేసి పిలుచుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
సో పార్లమెంటు అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించడంలో ఆలస్యం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా ఒక పక్క సిపిఐ వరంగల్ పైన దృష్టి పెట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆశావుల సంఖ్య కూడా పార్లమెంటు పైన ఎక్కువ మందికి ఉన్నది. సో ఎటు తేల్చలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఇంకా ఉంది. ఎందుకోసం? కాంగ్రెస్ పార్టీకి పెద్ద చరిత్ర గల పార్టీ, తేల్చలేదన్నది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇది తునాయసంగా బయటకు వెళ్తుంది, అట్లేం కాదు. అధిష్టానం ఇది నిర్ణయించేది కాదు కాబట్టి అది అధిష్టానం చూసుకుంటుంది. దాని గురించి నేను మాట్లాడడం తప్పని చెప్పి సందర్భంగా మీరు తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుందా, సిపిఐకి ఇవ్వాలని చూస్తుందా? మీరు ఒక కాంగ్రెస్ నాయకులుగా చెప్పండి. లేదు, తప్పకుండా అధిష్టానం చూసుకుంటుంది. ఆ నిర్ణయం వారు ఎక్కడ ఏమి ఇవ్వాలి వాళ్ళే డిజైన్ చేస్తారు. దానికి మనం డిజైన్ చేసలేదు. ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ వరంగల్లో 100% లక్ష మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో చూడొచ్చు, ఏదైతే ఆయిల్ అండ్ సీడ్స్ కమిషన్ అండ్ చైర్మన్ పదవి తనకు తృప్తిగానే ఉంది. ఏంటంటే పదవి కోసం కాదు నేను పనిచేసేది, కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నాను, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నాను, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడంలో కీలకంగా వ్యవహరించాను కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చాడు, దీంతో నేను తృప్తి పడుతున్నానని చెప్పేసి అయితే జంగా రాఘవరెడ్డి చెప్తున్నాడు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.